మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ జనరేషన్ లో వివాహ వేడుకలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. వివిధ మతాల్లో, వివిధ కులాల్లో వివిధ రకాలుగా చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ భూత శుద్ధి వివాహం అన్నది సమంత గారి పెళ్లి తర్వాత. దీని అంతరార్థం ఏంటి గురుగారు? అంటే ఇది మన ట్రెడిషన్ లో ఎప్పటి నుంచో ఉందా, మనకి తెలీదా, లేకపోతే ఇప్పుడు హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? ఈ విధానం అసలు ఎలా ఉంటుంది తెలుసుకుందాం గురుగారు. తప్పకుండానమ్మా. అంటే మనం ఏదన్నా ఒక పని చేసినా, ప్రముఖ వ్యక్తులు గనక పని చేశారు అంటే దాంట్లో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అందుకని అప్పటి నుంచి అందరూ తెలుసుకునే విధానంగా మన ప్రజలకందరికీ తెలుసు. ఒక్కసారి సర్చ్ ఇంజిన్ బ్లాస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే సమంత వివాహం చేసుకున్నారు నిడమూరు అబ్బాయితో, మన తెలుగు అబ్బాయి. అయితే ఈ భూత శుద్ధి వివాహం అనేటువంటిది జక్కి వాసుదేవ్ గారి ఆశ్రమం కోయంబత్తూరులో ఈసా ఫౌండేషన్ ఉంది కదా, లింగ భైరవి దేవాలయంలో జరిగింది అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఈ వివాహ పద్ధతి మనకు మొదటి నుంచి ఉందమ్మా. భూత శుద్ధి వివాహము అని అంటే, భూత అనగానే ఇక్కడ మనకి నెగిటివ్ వర్డ్ గా కనబడుతుంది. సాంస్క్రిట్ వర్డ్ దానికి తెలుగులో అర్థం వేరు. సాంస్క్రిట్ దానికి సంబంధించి పంచభూతాత్మకమైనటువంటి మన శరీరం, దేహము సంపూర్ణముగా పవిత్రత చేకూర్చేటువంటి విధానమే ఈ యొక్క భూత శుద్ధి ప్రక్రియ అని అంటారు. అంటే తెలుసో తెలియకో ఇప్పుడు చాలా మంది వివాహ వ్యవస్థలో వెళ్తున్నారు. కేవలం ఆకర్షణ ద్వారా మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి. అంతే తప్ప ఈ సంబంధించినటువంటి ప్రాచీన పద్ధతిగా వివాహాలు ఎక్కడ జరగట్లేదు. వివాహ వ్యవస్థలో వెళ్ళట్లేదు. వివాహాలు శాస్త్రీయంగానే జరుగుతున్నాయి. కానీ వివాహ వ్యవస్థలోకి వెళ్ళే యువతీ యువకులు కేవలం ఒకరి పట్ల ఇంకొకరు ఆకర్షణ పడి అప్పుడు వివాహం. అందుకే కదమ్మా మొట్టమొదటి అబ్బాయి అమ్మాయి ఫోటోలు చూసి బాగుందనంటే వాళ్ళ ఆస్తి వివరాలు, చదువు, ఉద్యోగము ఇవన్నీ చూసుకొని ముందుకు అడుగుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ భూత శుద్ధి వివాహం అని అంటే పంచభూతాత్మకమైనటువంటిది. అంటే మన దేహము, నింగి, నీరు, నేల, నిప్పు, గాలి, ఈ పంచభూతాత్మకమైన శరీరం. మనం ఈ పంచభూతాత్మకమైన శరీరం మన యొక్క జాతక చక్రంలోనే మనకు ఉన్నది. అంటే మీకు లెక్క పెట్టుకుంటే మనం పుట్టినప్పుడు మనమే కాదు, ఏ వ్యక్తి జన్మించినా ఒక జన్మ లగ్నంలో జన్మిస్తారు. ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని రాశులు అనేటువంటివి ఉంటాయి, భావాలు అనేటువంటివి ఉంటాయి. ఈ భావాలన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి కలయిక. అంటే అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము. ఆ మనిషి యొక్క లగ్నమే శరీరం. అంటే ఆకాశతత్వం కూడా ఏర్పడింది. అంటే మన దేహం అంతా పంచభూతాత్మకం. అంటే మేషము, సింహము, ధనుస్సు రాశులు అగ్నితత్వాలు, వృషభము భూతత్వము, వృశ్చికము భూతత్వము ఈ సంబంధించినటువంటిది. వాయుతత్వానికి వచ్చేసరికి మిథునము, అలాగే తుల, కుంభరాశి. జలతత్వము కర్కాటకము, వృశ్చికము, మీనరాశి. భూతత్వానికి మకరము, కన్య ఈ సంబంధించినటువంటి వృషభము. ఇవి కూడా భూతత్వాలు. ఈ మేలు కలయికనే మన దేహం. అంటే మన జన్మించిన లగ్నాన్ని బట్టి ఆధారంగా చేసుకొని చెప్పేటువంటిది. కాబట్టి ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వము మనం పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఉంటుంది. అంతే. మీకు చెప్పాలి అని అంటే పంచప్రాణాలు రానంటారు. వివాహం చేసుకున్న తర్వాత భార్యకి భర్త ఆరో ప్రాణం అవుతాడు. అంతే కదా? ఎందుకంటారు ఆరో ప్రాణం అని? ఎందుకంటారు? పంచభూతాలు మన దేహంలో ఉంటే కనిపించే దైవమే భర్త స్వరూపంలో ఉంటాడు కాబట్టి భర్తే ఆరో ప్రాణం. కేవలం అమ్మాయికే కాదు, మనం ఏ వ్యక్తిని ఇష్టపడ్డా ఆ ప్రేమను మనం ఒక వ్యక్తిని మనం ప్రేమించామంటే నువ్వు నా ఆరో ప్రాణం రా అని అంటారు. అంటే ఇక్కడ మన ప్రాణాలు, పంచభూతాలు కలిసి ఉన్నాయి మన ప్రాణాలు. కాబట్టి ఈ సంబంధించినటువంటి వివాహ ప్రక్రియలో పూర్వం నుంచి కూడా ఈ భూత శుద్ధి ప్రక్రియ అనేటువంటిది ప్రతి కుటుంబంలో, ప్రతి కుల వ్యవస్థలో దీన్ని ఆచరించారమ్మా. కాలక్రమేణా పోయింది, కాలక్రమేణా తగ్గింది. కానీ అసలు ఇప్పుడే కదా గురుగారు విన్నాము. అంతకు ముందు అయితే ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నాతో పాటు చాలా మంది వినుండరు కూడా. ఎందుకమ్మా? ఇప్పుడు మీరు ఈ యొక్క భూత శుద్ధి వివాహము అని అంటే దాంట్లో వివాహం కాదలిచినటువంటి అబ్బాయి అమ్మాయి యొక్క జాతకాన్ని అనుసరించి
ఆ జాతక చక్రంలో ఉండే దోషాలని తొలగించే ప్రక్రియే ఈ భూత శుద్ధి ప్రక్రియ అని అంటారు. అంటే జాతకాన్ని చూడగానే అబ్బాయి అమ్మాయి జాతకం రాగానే వివాహంలో వీళ్ళిద్దరూ కలిసి కలకాలం జీవించగలుగుతారా, వీళ్ళిద్దరి మధ్య నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఉందా, అలాగే సంతాన దోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయా, కాలసర్ప దోషాలు ఉన్నాయా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేత దోషాలు ఉన్నాయా, అమ్మాయి జాతకంలో వైధవ్య యోగము, అబ్బాయి జాతకంలో విధుర యోగం ఉందా, ఆరోగ్యపరంగా ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలన చేసి అప్పుడు ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలు తొలగించే ప్రక్రియ ఈ భూత శుద్ధి. ఇప్పుడు సమంత గారు చేసింది కూడా ఇదేనమ్మా. అంటే ప్రక్రియ అలా ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మన జనరల్ గా మనకు తెలిసిన పెళ్లిళ్ళు, మా అందరికి తెలిసిన పెళ్లిళ్ళు ఏంటంటే 7 అడుగులు, మంగళసూత్రాల ధారణ, మెట్టల ధారణ ఇవన్నీ ఉంటాయి కదా గురుగారు. మరి ఇందులో ప్రాసెస్ ఇంత ముందు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క వివాహం చేసుకుందానని బాగా వైరల్ అయింది సమంత. అంటే ఎందుకు చేసుకుంది అని అంటే అంతకు ముందు జరిగినటువంటి వివాహము విచ్ఛిన్నమైంది. ఆ నాగార్జున గారి అబ్బాయితో వివాహం జరిగినటువంటిది నాగ చైతన్యతో వివాహం విచ్ఛిన్నం అవడం వల్ల దోషం ఉంటేనే విచ్ఛిన్నం కదమ్మా. ఇప్పుడు నేను చెప్పేది అంటే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా వివాహ వ్యవస్థలో కానీ ఏదైనా ఒక ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతున్నాయంటే మన జాతకంలో ఏదో ఒక దోషం. ఆ శుద్ధి ప్రక్రియ కనుక జరిపించుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. దెబ్బ పడిన తర్వాత ఆ దెబ్బ తగిలిన దానికి మందు రాయడం కంటే ముందే ఆ దెబ్బ ఉందేమో చూసుకొని దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఏ రకమైనటువంటి వివాదాలు ఉండవు కదా. ఇప్పుడు సమంత చేసింది అదేనమ్మా. కాబట్టి నాకు వివాహ వ్యవస్థలో ఇబ్బందులు కలిగాయి అంటే జాతకంలో ఏమైనా దోషం, అందుకనే కూర్చోపెట్టి ఆ దోష ప్రక్రియ అంతా జరిపించి చేశారు. మనకు గమనించుకుంటే పురాణాల్లో పాండవులు కౌరవులు మనకు తెలుసు. కౌరవుల తల్లి ధృతరాష్ట్రుడు భార్య, తండ్రి ధృతరాష్ట్రుని భార్య గాంధారి, ఆమె తండ్రి సుబాహు ఈమె జాతకంలో వైధవ్య దోషం ఉందని తెలుసుకొని ఈ మేకపోతుతో పొట్టేలుతో వివాహం జరిపించి విచ్ఛిన్నం జరిపించడం, తద్వారా ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం. అక్కడ చేసింది భూత శుద్ధి ప్రక్రియే. అందుకనే వివాహం కావాల్సినటువంటి అమ్మాయి జాతకంలో ఏదైనా దోషం వైధవ్య యోగం ఉందనంటే ఘట వివాహం చేస్తారు. అబ్బాయి జాతకంలో విధుర దోషం ఉంది అనంటే అర్క వివాహమో లేకపోతే కదలి వివాహమో జరిపిస్తారు. ఇది విధానం, పద్ధతి. అంతేకాకుండా కాలసర్ప దోషం ఇవన్నీ కూడా శాంతి ప్రక్రియలు జరిపించి అప్పుడు దివ్యమైనటువంటి మంత్రజలముతో దివ్యమైనటువంటి స్తోత్రములతో పఠిస్తూ వేద మంత్రోచ్చారణ 4 వేదాల్లో ఉండేటువంటి మణిపూస లాంటి మంత్రాల్ని ఉచ్చరిస్తూ వారికి ఆ అభిషేకం జరిపించడం ద్వారా ఆ కలశంలో దేవతా ఆహ్వానం జరిపించి కొంత పూజ జరిపి ఆ కలశంలో నీటిని ప్రోక్షణ చేసి స్నానం ఆచరించడం ద్వారా వాళ్ళ దేహంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. పూర్వజన్మ కర్మ దోషాలన్నీ చాలా మటుకు తొలగిపోతాయి. అందుకనే మీరు గమనించుకుంటే ఇప్పుడు వివాహ వ్యవస్థలో వివాహాలు జరిగిన తర్వాత ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్స్ ఇప్పుడు ఉండట్లేవు. ఈ ప్రక్రియ గనక జరిపించుకున్నట్లయితే ఏం జరుగుతుంది, పూర్తిగా ఆ దోషాలు తొలగిపోతాయనంటే ఆ దోషాల బారిన పడకుండా మన మనస్సు కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చిన్నదానికి విసుక్కోవడం ద్వారా అది పెరిగి పెద్దదైపోయి విడిపోయి ఈగో ప్రాబ్లమ్స్ తో విడిపోతున్నారు కదా ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ కాలంలో. ఆ వివాహ వ్యవస్థలో ఆ ఈగో అనేటువంటి రాకుండా నా భర్తేలే నా భార్యలే సర్దుకుంటే అండర్స్టాండింగ్ లోకి వచ్చేసేస్తుంది. అది ఎక్కడ ఎందుకు కలుగుతుంది, వివాహ వ్యవస్థ కంటే ముందే ఈ యొక్క భూత శుద్ధి ప్రక్రియ అనేటువంటిది జరిపించుకోవడం ద్వారా అది కలుగుతుంది. అందుకని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఇవి ఖచ్చితంగా ఈ భూత శుద్ధి ప్రక్రియ అనేటువంటిది మీ పిల్లల జాతకరీత్యా ఉన్నాయి అనంటే, ఈ దోషాలు ఉన్నాయంటే చేయించుకోండి. వివాహం అయిన తర్వాత కూడా తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ ఇద్దరి జాతకంలో ఏదో దోషాలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చు అమ్మా. భూత శుద్ధి ప్రక్రియ అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేహంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అప్పటి నుంచి. ఎందుకంటే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్యవేక్షణలో ఈ భూత శుద్ధి ప్రక్రియ వివాహాలు ముందు కూడా వివాహ తదనంతరం దాంపత్య దోషాలు వచ్చినా ఈ ప్రక్రియలు చేయించామమ్మా. తద్వారా మాకు ఈ అబ్బాయి నాకు భర్తగా వద్దు, నేను చేసుకున్నా కానీ నాకు వద్దనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయారు, భార్య వద్దనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోయారు, ఆనందంగా జీవిస్తున్నారు, పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. వివాహం కంటే ముందు కూడా ఈ ప్రక్రియ జరిపించుకున్న వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు. ఎందుకంటే జాతకంలో ఉండేటువంటి నెగిటివిటీ పోతుంది, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము పావనమవుతుంది, పవిత్రత ఉంటుంది. గత జన్మ కర్మదోషాలు ఉండడం, మలినమైనటువంటి దోషాలతో కూడుకున్న జీవనం అనేటువంటి పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి ఆ పుట్టుకతో వచ్చేటువంటి దోషాలని నిర్మూలించి చక్కగా పాజిటివ్ వేలో మనం వెళ్ళగలిగేటువంటి ప్రక్రియ ఈ భూత శుద్ధి ప్రక్రియ. ఇది ఏమి కొత్తది కాదు, కొన్ని క్షేత్రాల్లో చేస్తున్నారు. ఒక పుణ్యక్షేత్రంలో ఈ విధమైనటువంటి ప్రక్రియ జరిపించుకుంటే
నిజంగా చెప్తున్నానమ్మా, ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు సమంత చేసుకుంది కాబట్టి బయటకు వచ్చింది. ఎంతో మంది ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది చేయించుకున్నారు. కాబట్టి కొద్దిగా దీనికి సంబంధించినటువంటిది కొద్దిగా పరిహారానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. వివాహం చేసేటప్పుడు అయ్యే ఖర్చులో ఈ పరిహారం ఖర్చు ఎంతమ్మా? ఆ ఆడంబరాలకి పెట్టే బదులు మనకి పెట్టుబడులకి పెట్టే ఖర్చుల్లో అమ్మాయి జీవితం అబ్బాయి జీవితం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఈ ప్రక్రియ చేయించుకోవచ్చు. అవకాశం అంటే నేను ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాలుగా ఈ ప్రక్రియలో చేయిస్తూ ఉన్నామమ్మా. అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటిది ప్రక్రియలో చేసుకోవాలని అనుకుంటే చక్కగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మీ పిల్లల అందమైన జీవిత భవిష్యత్తుని మీరు ఆనందంగా ఆస్వాదించవచ్చు ఈ ప్రక్రియ ద్వారా అని చెప్పవచ్చు. సో గురుగారు, సమంత గారు పెళ్లి అన్నది పూర్తిగా తన పర్సనల్ విషయమే, కాకపోతే తన సెలబ్రిటీ అయ్యేసరికి హైలైట్ అయ్యింది. సో రకరకాలు ఇప్పుడు టైం మంచిగా లేదు, పెళ్లిళ్ళ సీజన్ కాలేదు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది, అది కూడా బాగుంటుందా బాగాలేదా అన్న క్వశ్చన్ మార్క్ మనం అందరం కూడా మాట్లాడకూడదు. ఆవిడ పర్సనల్ టైం ఆవిడకి ఇవ్వాలి అని మనం సుమన్ టీవీ తరఫున కూడా కోరుకుందాం. ఎక్కడైనా ఆనందంగా జీవించాలి, కలిసి కలకాలం ఉండాలని కోరుకుందాం. బికాస్ షీఈ్ రియల్ ఫైటర్. చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ కూడా. బికాస్ బాడీ అండ్ మైండ్ తో హార్ట్ తో పోట్లాడి ఫైనల్ గా షీఈ్ లివింగ్ హర్ హ్యాపీ లైఫ్. షీ హ్యాస్ టు లివ్ అని మనందరం కూడా కోరుకుందాం. గురుగారు చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.